జై శ్రీరామ్ మిత్రులారా, నేను ఈరోజు మన తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ఉంది ఆయన పరిస్థితి, అంతకుముందు ఏ విధంగా ప్రవర్తించేవాడు అంటే ఇతర ఎమ్మెల్యేలతో ఎలాగా, ఇది పబ్లిక్తో ఎలాగా, ఆంధ్ర ప్రజలతో ఎలాగ ప్రవర్తించాడు, బీజేపీ వాళ్ళతో ఎలా, కేంద్ర ప్రభుత్వంతో ఎలా ప్రవర్తించాడు, ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఏం చేయదలుచుకున్నాడు, ఏం చేసినా ఎవరైనా ప్రజలు నమ్ముతారా అనేది మనము ఈరోజు చర్చించుకుందాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ వచ్చింది, కాంగ్రెస్ కూడా దగ్గరగా, అప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పుడు ఫామ్లో ఉన్నది, అక్కడ దానికి కూడా కొన్ని సీట్లు వచ్చాయి అన్నమాట. ఎంఐఎంకు బీజేపీకి చాలా తక్కువ వచ్చాయి. టీఆర్ఎస్ వాళ్ళని మేమే తెలంగాణ తీసుకొచ్చాము అని చెప్పి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మేమే ఇచ్చాము తెలంగాణ అని ఇద్దరు పోటీగా చెప్పుకునేవాళ్ళు. బీజేపీ వాళ్ళు కూడా ఇదే చెప్పారంట, మేము పార్లమెంటులో బిల్లు పాస్ చేయడానికి మేమే సహకరించామని. ప్రజలు ఫస్ట్ ఏమనుకున్నారు, ఈయన చంద్రశేఖరరావును గెలిపిస్తే మంచి చేస్తాడు, తెలంగాణ వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగము, 3 ఎకరాల పొలము, నీళ్లు అని చెప్పాడు కదా, నీళ్లు మన పొలాలకంతా కూడా నీళ్లు పారిచ్చేస్తాడు, ఉద్యోగాలు ఎక్కువ ఇస్తాడు, ఈ డబ్బులు కూడా నిధులు మనం ట్యాక్స్లు అంటే పన్నులు కట్టాల్సినవి కూడా తక్కువ ఉంటుంది అనుకోండి 2014లో గెలిపించారు. 2014లో ఎన్నికలు జరిగిన తర్వాత 2019లో ఎన్నికలు జరగాలి అసెంబ్లీకి. కానీ ఈయన చంద్రశేఖరరావు ఏం చేశాడు, పార్లమెంటుతో పాటు ఎన్నికలు జరిగితే నేను గెలుస్తానో లేదో అని ఆయనకు సందేహం వచ్చి 2018లోనే శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళారు. అప్పుడు టీఆర్ఎస్ ఎక్కువ మెజారిటీ వచ్చింది, కాంగ్రెస్కు 19 సీట్లు మాత్రమే వచ్చాయి, బీజేపీకి ఒకే ఒక సీట్ వచ్చింది. ప్రజల తీర్పును అందరూ శిరసా వహించాల్సిందే, ఎవరో ఒక సీట్ వచ్చినా అసలు సీట్లే రాకపోయినా. ఇప్పుడు అక్కడ ఏంది, ఆంధ్రప్రదేశ్లో ఏమైంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లే వచ్చాయి, అంతకుముందు తెలుగుదేశానికి 23 సీట్లే వచ్చాయి. తర్వాత ఇక్కడ పార్లమెంట్లో కాంగ్రెస్ 2 సార్లు కూడా అపోజిషన్ పార్టీ కాలేదన్నమాట. ప్రజల తీర్పుని ఎవరైనా కూడా గౌరవించాల్సిందే, మళ్ళీ 5 సంవత్సరాల వరకు వేచి ఉండాల్సిందే. ప్రజలు తీర్పు ఇస్తే సీట్లో కూర్చుంటారు, లేదంటే కింద కూర్చుంటారు. అది జరిగేది పరిస్థితి. కాంగ్రెస్ 19 సీట్లు వచ్చినాయన కదా. ఈ చంద్రశేఖరరావు ఎన్ని ప్రామిసులు అంటే ఎన్ని వాగ్దానాలు చేశాయంటే, అప్పులు తీసుకొచ్చి చేస్తానని చెప్పకుండా కాళేశ్వరం నేనే పూర్తి చేస్తాను, తర్వాత పంట రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను, పెన్షన్లు పెంచుతాను, గొర్రెలు ఉచితంగా పంచుతాను, యూరియా ఉచితంగా ఇస్తాను, ఎన్నో రకాల అన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇంకా రకరకాల అన్నీ ఉచితంగా ఇస్తానంట. కానీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తెలిసింది 8 లక్షల కోట్ల అప్పు ఉందని. కరెంటు చాలా మందికి 300 యూనిట్లు ఉచితంగా అన్నాడు, అదంతా కూడా వాళ్ళు ఎంజాయ్ చేశారన్నమాట. ఇప్పుడు ఏంటంటే అందరి మీద భారం పడింది. కరెంటు బిల్లులు ఏంటంటే ఆడ ప్రభుత్వం వాళ్ళ కొన్న బిల్లులు 80,000 కోట్లు గుర్తుపెట్టుకో, 80,000 కోట్లు అప్పు ఉంది ఇప్పుడు ఎవరికి, విద్యుత్ సంస్థకు. అవన్నీ అంత ఈజీగా తీర్చేది కాదు, ఒక రోజులో అయ్యే పని కాదు ఇది. అది కూడా ఎంక్వైరీ నడుస్తుంది. ఈయన చెప్పాను కదా, 2018 ఎన్నికలకు పోతే కాంగ్రెస్ వాళ్ళకు 19 సీట్లే వచ్చాయి. దాని గురించే ఇప్పుడు చెప్తాను. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 19 మందిలో 11 మంది ఒక గుంపుగా ఏర్పడ్డారు. వాళ్ళలో మీకు తెలిసే ఉంటుంది, రేఖా కాంతారావు, సవితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఇంకా ఎవరు చిరుమర్తి లింగయ్య మంది ఏం చేశారంటే ఒక గ్రూప్గా ఏర్పడ్డారు 11 మంది. ఆ 19 మందిలో 11 మంది అంటే అది 2/3 మెజారిటీ, అంటే 2/3 వంతు మెజారిటీ కాదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా అసెంబ్లీ సభ్యత్వం పోతుంది. స్పీకర్ కాకపోయినా సుప్రీంకోర్టు వాళ్ళైనా హైకోర్టు వాళ్ళైనా వీళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు. అందుకని వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఈయన ఏం చేశారు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికైనాడు. అప్పుడు ఏమైంది, ఇక్కడ అసెంబ్లీ స్థానాన్ని ఆయన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్కు 18 సీట్లు వచ్చినాయి. 18 సీట్లు వచ్చినప్పుడు అందులో ఏంటి 2/3 మెజారిటీ అంటే 12 మంది. అంటే ఇక్కడ ఆల్రెడీ 11 మంది ఉన్నారు కదా, వీళ్ళు పార్టీని దుంకేందుకు. వీళ్ళకందరికి కూడా ప్రొటెక్షన్ అన్నమాట, పోలీస్ ప్రొటెక్షన్ ఇంటి దగ్గర, వీళ్ళ ఎవరు కూడా ఏమి అనకూడదు అని అప్పటికే తెలిసిపోయింది. అప్పుడు ఏం చేశాడు, చివరిగా పైలట్ రోహిత్ రెడ్డి అని ఆయన ఇంకొక ఆయన వచ్చి వీళ్ళతో చేరినాడు. అప్పుడు 12 మంది అయినాడు. ఆ 12 మంది అంటే 2/3 వంతు చీలిక చట్ట ప్రకారం చెల్లుతుందన్నమాట. అందుకని ఏం చేశారు, ఇది సపరేట్ గ్రూప్ అనేసి వీళ్ళు టీఆర్ఎస్లోకి జంప్ అయిపోయినారనమాట. చంద్రశేఖరరావుకు తెలిసిపోయింది తన కూతురు ఈ సారా కుంభకోణంలో
జైలుకు వెళ్ళొచ్చు అని. అందుకని ఏం చేశాడు ఆయన, ఎవరినైనా బీజేపీ వాళ్ళను ఒకరిని అరెస్ట్ చేసి తర్వాత ఇచ్చి పుచ్చుకోవడం అనేది చేద్దాము అంటే, ఈయన ఫోన్ ట్యాపింగ్లో ఎక్స్పర్ట్ అయిపోయినారు కదా, వీళ్ళ కులం వాళ్ళకి అందరికీ ఫోన్ ట్యాపింగ్ హక్కులన్నీ ఇచ్చేసాడు అనమాట. వాళ్ళంతా కూడా ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు, డబ్బు ఎట్లా తీసుకెళ్తున్నాడని వీళ్ళంతా కూడా నిఘా పెట్టేశారు. వీళ్ళేదో పూజ కోసమని రామచంద్ర స్వామి అని ఒక ఆయన, సింహయాజి స్వామి, ఇంకా ఎవరో ఇంకో నందకుమార్, ముగ్గురుని పిలిపించారు ఫామ్ హౌస్కు. అది ఎవరి ఫామ్ హౌస్? పైలట్ రోహిత్ రెడ్డి. పైలట్ రోహిత్ రెడ్డి ఎవరు? అక్కడ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి దుంకిన పెద్ద మనిషి అనమాట. వీళ్ళంతా కూడా కుట్ర పన్నేసి ఏం చేశారు, ఎవరు ఈ పైలట్ రోహిత్ రెడ్డి, తర్వాత రేగ కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, వీళ్ళందరూ అనమాట. వీళ్ళందరూ శుద్ధ పరిశుద్ధులు అనమాట. పరిశుద్ధులైన ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్ళు కొంటున్నారు, మేము పట్టుకున్నామని ఫామ్ హౌస్లో పట్టుకున్నట్టు, తర్వాత ఈయన ఏదో ఆడియో లీక్ అయినట్టు వెంటనే ఏం చేశాడు, ప్రగతి భవన్కి వెళ్ళేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఏదేదో చెప్పేశాడు. అంటే ఈయన డ్రామాలలో చాలా ఎక్స్పర్ట్ అనమాట. ఏ విధంగానైనా సరే ఒక బీజేపీ ప్రముఖుడిని అరెస్ట్ చేస్తే కూతురును జైలుకు పోకుండా ఆపొచ్చు అని. అదే ఇప్పుడు బయటపడింది. పోలీసులంతా కూడా అదే చెప్తున్నారు, మేము చేయదలుచుకున్న పని అదే అని. మళ్ళీ వీళ్ళంతా కూడా ఏంది, బీజేపీ వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి ప్రత్యేక విమానంలో టక పోయి ఒకరు కేరళకు ఒకరు ఢిల్లీకి పోయి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, మీరంతా రావాలి ఎంక్వైరీకి అని. వస్తే ఇక్కడ అరెస్ట్ చేయొచ్చు అనుకున్నారు. కానీ అది వీలు కాలేదు. వీళ్ళు ఏం చేస్తారు, బీజేపీ వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఇదంతా పెద్ద డ్రామా అన్నారు. ఇప్పుడు మీకు తెలుసు కదా, వాళ్ళ చెంచా పార్టీలు, చెంచా ఛానళ్ళు ఉన్నాయి కదా టీఆర్ఎస్కు, ఈటీవీ కానీ, టీ ఛానల్ కానీ, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. వీళ్ళంతా కూడా అదే పనిగా ఈయన చంద్రశేఖరరావుకు బాగా అవుతారనమాట. ఈయన చేసింది కరెక్ట్, మంచిగా పట్టుకున్నాడు బీజేపీ వాళ్ళని. కానీ నిజానికి ఏంటి, ఈయన పెద్ద డ్రామటిస్ట్. అప్పుడు డీకే అరుణ కూడా చెప్పింది, ఈయన పెద్ద నాటకాలు రాయుడు అని. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మొదటి నుంచి చూసిన వాళ్ళకి తెలుసు చంద్రశేఖరరావు పెద్ద నాటకాలు రాయుడు అని. కానీ ఏంటి, ఢిల్లీలో ఉన్న వాళ్ళకి కానీ, జడ్జెస్ కానీ ఎవరికి తెలియదు కదా పెద్ద నాటకాలు అంటే ఏ విధంగా చేస్తాడనేది. ఆ నాటకానికి వీళ్ళేమో సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని పెట్టేసి ఎవరినో ఒకరిని అరెస్ట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ అక్కడికి సిబిఐ ఎంక్వైరీ అని హైకోర్టు వాళ్ళు చెప్పారు. వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మేము సిబిఐ ఎంక్వైరీ వద్దు అని. ఈయన సిబిఐని నిషేధించినాడు కదా ఇక్కడ చంద్రశేఖరరావు రాష్ట్రంలో రాకుండా, అందుకోసమని. ఈ లోపల ఎన్నికలు వచ్చేసాయి 2023లో. పదవి పోయింది. అంటే ఆయన చేసిన పెద్ద డ్రామా ఫలించలేదు. అందుకని బాగా జుట్టు పీక్కున్నాడు. ఎవరినన్నా బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేద్దాం అనుకుంటే ఇట్లా జరిగింది. మళ్ళీ ఏం కాలేదు, నాటకానికి తెరబడింది. తర్వాత ఎన్నికలలో ఆయన ఓడిపోయినాడు. 39 సీట్లు వచ్చాయి. అది గుర్తుపెట్టుకోవాలి మనం, 39 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి? తర్వాత ఎన్నికల్లో ఓడిపోతున్నాయి టక చాలామంది. ఏంటంటే పార్లమెంటు ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్యలో వీళ్ళు మేయర్, హైదరాబాద్ మేయర్ కానీ, ఇంకా కడియం శ్రీహరి, కేశవరావు టికెట్లు ఇస్తాము మేము పార్లమెంట్ అన్నా కూడా వద్దు బాబు, మీ టికెట్ వద్దు, ఏమొద్దు, మేము వేరే పార్టీకి వెళ్ళిపోతామని వెళ్ళిపోయినారు. తర్వాత 2024లో పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి. ఈయనకి ఎన్ని సీట్లు వచ్చాయో మీకు తెలిసే ఉంటుంది కదా. తర్వాత పరిస్థితి ఏంటనేది మళ్ళీ చెప్తాను. చంద్రశేఖరరావు ఎన్నో అడ్డదిడ్డమైన పనులు చేశాడు తన పరిపాలనలో. రిటైర్మెంటు, అదే చెప్పాను కదా, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61కి పెంచి యువకులకంతా అన్యాయం చేసినాడు. కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులు తెచ్చి కడితే అది అప్పులు తీరలేదు, దానివల్ల ఆదాయం రాలేదు. గొర్రెల పథకం అంటే అది ఒక పెద్ద స్కాము. ఇంకా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అంటే దాంట్లో డబ్బులన్నీ చాలా వరకు వృధా అయిపోయినాయి. కరెంటును ఏదో తక్కువ ధరకు కొన్నానంటే ఎక్కువ ధరకు కొన్నట్టు రుజువు అయిపోయింది. అక్కడ 80,000 కోట్ల అప్పు ఉంది. మొత్తానికి రాష్ట్రం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది ఆర్థికంగా. ఇంక దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఎవరి చేత కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఉచిత పథకాలు ఇస్తున్నారు. మరి అది ఎప్పుడు అప్పు తీరుతుందంటే కన్నా ఏమీ కాదు, ఆస్తులు చాలా వరకు అమ్మాల్సి వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈయన 2 చోట్ల పోటీ చేశాడు, గజ్వేలు తర్వాత కామారెడ్డి. గజ్వేలు గెలిచినా కూడా కామారెడ్డిలో ఓడిపోయినాడు. రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డిలో ఓడిపోయినాడు. ఇప్పుడు కొడంగల్లో గెలిచినాడు, అందుకని ఇక్కడ ముఖ్యమంత్రి అయినాడు. ఆయన ఒకవేళ కొడంగల్గిన ఓడిపోయింటికి ఆయన ముఖ్యమంత్రిగా అవుతాడో లేదో మరి దేవునికే తెలియాలి. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో వచ్చినాయి కదా, మే 13న జరిగినాయి పార్లమెంటు ఎన్నికలు. ఆ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు అయితే ఘోర పరాజయం. 0 సీట్లు వచ్చినాయి. 0 సీట్లు వచ్చినాయంటే ఎక్కడ కూడా వాళ్ళు గెలవలేదు. ఎవరికెవరికో ఇచ్చాడనమాట. ఆర్ఎస్ ప్రవీణ్ అని, తర్వాత రకరకాల వాళ్ళకు.
సీట్ ఇచ్చిన వాళ్ళు వద్దంటే ఇంకొకరికి ఇవ్వడం, ఇట్లా అన్నమాట. మరి 14 చోట్ల 3వ స్థానం, 14 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా, 14 చోట్ల కూడా 3వ స్థానం. అంటే నువ్వు అసలు పోటీలోనే లేవు. ఇంకొక సీట్లో 4వ స్థానం. ఇంకా 8 చోట్ల డిపాజిట్లు గల్లంతు. 8 సీట్లు, 17 సీట్లలో 8 సీట్లు, 17 సీట్లు పోటీ చేస్తే 8 సీట్లలో డిపాజిట్ రాలేదు వీళ్ళకు. అంటే డిపాజిట్ కోల్పోయినారంటే అది అవమానం అన్నమాట. అంటే పార్టీ అక్కడ మనుగడకు చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు వెంటనే చెప్పాను కదా, అది అసెంబ్లీ ఎన్నికల తర్వాత దానం నాగేంద్ర కానీ, తర్వాత కేశవరావు కానీ, తర్వాత ఈయన కడియం శ్రీహరి, విజయలక్ష్మి ఇక్కడ మేయరు, ఇట్లా కొంతమంది ముందే తెలుసుకున్నారనమాట. సర్దుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు, కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అంటే మనం ఒక పార్టీ తరఫున గెలిపిస్తే వాళ్ళు పోవడం తప్పు అనమాట. వాళ్ళ సభ్యత్వం రద్దు కావాలి. మరి చట్ట ప్రకారమే వాళ్ళు కూడా పోవాలి. ఇష్టం వచ్చినట్టు పోనీకి వీల్లేదు. ఇప్పుడు చంద్రశేఖర్ అని ఎవ్వరు కూడా బేఖాతరు, అంటే ఎవ్వరు కూడా ఖాతరు చేయడం లేదు. మరి ఈయన అనుకున్నాడు, నేను ఏంది స్టేట్మెంటు అంటే నీళ్లు తాగిన మాట నిలకడలేదంటారు కదా. ఈయన చెప్పడము తప్పు అన్నమాట. ఒక మాట చెప్పినాడు, 20 మంది కాంగ్రెస్ వాళ్ళు నాతో టచ్లో ఉన్నారు, నాతో టచ్లో ఉన్నారు, నేను వాళ్ళని వద్దన్నాను, ఇప్పుడే వద్దు, ఇంకా కొద్ది రోజులు ఆగుదాము, నేనే కాబోయే ముఖ్యమంత్రిని, ఇప్పుడు కొద్ది రోజులు ఆగుతగినా అని చెప్పాను వాళ్ళకు అని పెద్ద మీటింగ్లోనే చెప్పాడు అనమాట. అదే చేయటం ఇప్పుడు చేసింది. ఆయనకి ఏదంటే నీళ్లు తాగినని మాట అంటారు కదా, ఇదే ఉంటుంది. నీళ్లు తాగినని మాట నిలకడలేదు అనేది. ఆయన చేసిన పనికి ఆయనకే కొట్టుకునేది. ఇప్పుడు ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒకరు చనిపోయినారు. 38 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. అంటే 38 మంది నికరంగా ఉన్నారంటే లేదు. దానం నాగేందర్ చెప్పాను కదా, కడియం శ్రీ గారి, తర్వాత సంజయ్ కుమారు, ఇట్లా ఒక్కొక్కరే పోయినారనమాట. ఆఖరికి ఏంది, స్పీకర్గా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్కి వెళ్ళాడు. అంతకుముందే చెప్పాడు, ఏమని 1 నెల క్రితమే రకరకాలుగా, మళ్ళీ ఇట్లా వెళ్ళాడు. ఇద్దరు తిట్టుకున్నాడు, రేవంత్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి. మరి తర్వాత ఈ మధ్య రీసెంట్గా 3 రోజుల క్రితము ఎవరు వెళ్ళారు, ఈయన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. అంటే మొత్తం 7. అంటే ఈయన 39లో 7 జంప్ అయినారు, ఒకరేమో చనిపోయినారు. అంటే ఇప్పుడు 8 మంది, 31 మంది ఉన్నారు. అది ఎంతమంది నికరంగా ఉంటారనేది అది కూడా తెలియదు మనకు. ఎందుకంటే ఈయన ప్రవర్తన బట్టే అది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర 30 మంది కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పినాడు అనుకోండి, ఈయన పార్టీ వాళ్ళని చాలామందిని వాళ్ళు తీసేసుకుంటారు. అట్లనే ఉండి వాళ్ళు కూడా ఏమంటారు, ఆపరేషన్ ఆకర్షణ అనమాట. ఏదో ఒకటి మీకు మంత్రి పదవి ఇస్తాము, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాము, లేకుంటే ఇది ఇస్తాము, మీ కొడుకు సీట్ ఇస్తాము, ఇట్లా రకరకాలుగా చెప్తారు కదా. దీనికి ఇదే ఆకర్షణ అన్నమాట. వీళ్ళు ఏదో ముఖ్యమంత్రి చేసే పనులకు మేము ఏదో ఆకర్షితమైనాము, మేము అభివృద్ధిని చూసి వస్తున్నాం అనేది ఒట్టి మాట. అది మనకు చెప్పే కళ్ళబొల్లి కబుర్లు అనమాట. వాటిని ఎవరు నమ్మరు. ఇప్పుడు ఎప్పటి నుంచో చూస్తున్నాం ఆయారాం గయారాం అని. వీళ్ళకి ఏదైనా అవకాశం వస్తే ఇట్లా జంపింగ్ అనమాట. అంతకుముందు చెప్పాను కదా, కాంగ్రెస్లో ఉన్న 11, 12 మంది ఎట్లా జంప్ చేశారు. వీళ్ళకి అవకాశం, సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి కూడా వచ్చిందనమాట. ఒక గౌరవప్రదమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రశేఖరరావు ఇతరులను విపరీతంగా తిట్టేవాడు అనమాట. రండా అనే పదం కూడా ఉపయోగించారు. అంటే కేంద్ర మంత్రిని కూడా తిట్టగలిగిన అనమాట. అంటే ఆయన సంస్కారం అది. ఇంకా వాళ్ళ కొడుకు ఇంకా 4 ఆకులు ఎక్కువ చదివినాడు కదా, ఇంకా ఎక్కువ తిట్టగలడు అనమాట. ఈడీ, బోడీ, కేడీ అని ఇట్లా రకరకాలుగా. ఇన్ఎఫిషియంట్ ప్రైమ్ మినిస్టరు అంటే ఈయనకేదో తెలిసాడు. వీళ్ళు ఎమ్మెల్యేలే, దేశం మొత్తం మీద వీళ్ళే ఏకఛత్రాధిపత్యం, మేమే ప్రధానమంత్రి అయిపోతామని కలలు కన్నారు. ఆ కలలకు బ్రేక్ ఏంటంటే కన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతేనే పదవి పోయింది అనమాట చంద్రశేఖరరావుకు. తర్వాత ఏంటి, కూతురును సారా కుంభకోణంలో జైలుకు పంపారు. ఇప్పటి వరకు కూడా బెయిల్ రాలేదు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినాయి. నేనేదో ప్రధానమంత్రి రేసులో ఉన్నానని కూడా ప్రకటన ఇచ్చాడు ఈయన ఎన్నికలకు ముందు. నేను 15 సీట్లు గెలిస్తే నేను పోటీలో ఉంటాను అని. తర్వాత ఏమైంది, 1 సీటు కూడా రాలేదు, 0 సీట్లు వచ్చినాయి. మన తర్వాత ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఎంతమంది, 7 పోయినారు. ఒకరు చనిపోయిన తర్వాత గెలిచినారు, అటువైపు వాళ్ళే గెలిచారని చెప్పారు కదా. మొత్తం 8 మంది తగ్గిపోయి 31 మందే ఉన్నారు ఇప్పుడు. తర్వాత ఎమ్మెల్సీలు 6 అర్ధరాత్రి పోయి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇప్పుడు ఈయన దగ్గర ఏముంటుంది చెప్పండి, మన హైదరాబాద్ మా గుండెకాయ అది ఇది అంటారు కదా, దాని మేయర్ కూడా, హైదరాబాద్ మేయర్ ఎవరు, విజయలక్ష్మి, ఆమె కూడా కాంగ్రెస్ గూటికే చేరుకునేది. ఇప్పుడు ఏం చేయగలడు ఈయన?
అప్పుడు మాదిరి ఏదైనా డ్రామా వేద్దామంటే ఆ డ్రామా వాళ్ళు ఎక్కడ రక్తి కట్టించేటట్టు ఏమి లేదు. ఈయన మాటలు ఎవరు నమ్మడం లేదు. కాకుంటే ఇప్పుడు ఏదైనా కుంభకోణం జరిగింది కదా, ఇది కాళేశ్వరంది బాధ్యత కానీ, తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, విద్యుత్ కొనుగోలు ఎక్కువ ఖర్చుతో పెట్టి కొన్నాడని కానీ, దేని కేసు అయినా కూడా ఆయన జైలుకు పోవచ్చు. ఆయన కుటుంబ సభ్యులు ఇంకా కొంతమంది కూడా జైలుకు పోవచ్చు. కాబట్టి ఇంకా బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి, ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అన్నారు కదా, భారత రాష్ట్ర సమితి అంటే ప్రజలకు ఏం అర్థం కాలేదు, చీ కొట్టేశారు, చీచి అని. ఆయన అంటుండే చీ నీ బతుకు చెడ అని ఏదో డైలాగ్ వాడుతున్నాడు. ఇప్పుడు అదే డైలాగు అదే మాటలు చంద్రశేఖరరావుకు వర్తిస్తాయి. మరి ఏంటిది ఇది? ఈయన బతికి సార్థకం ఏంటి? ఇంత ఘోరమైనగా అవమానాలు ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి ఈయనకు. మరి అదే మరి, ఎందుకంటే పాపం అనేది ఎట్లా ఉంటుందంటే ఒక చేతితో చేస్తే ఇంకో చేతికి వెంటనే అంటుకుంటుంది అనమాట. అంతకుముందు ఎంతమందిని బాగా తిట్టారు వీళ్ళు, రకరకాలుగా కూడా తిట్టిందే. ఆంధ్ర వాళ్ళ బిర్యానీ పెండలాగా ఉంటుంది, ఆంధ్ర వాళ్ళు రాక్షసులు, ఇట్లా ఎన్ని రకాలుగా ఈనంగా. ఆయన చక్రపాణి అని పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆయన అబద్ధాలు ఎక్కువ చెప్పేవాడు. ఇంకా ఇద్దరు విదూషకులు ఉన్నారు కానీ నవ్వించే వాళ్ళు ఉన్నారు ఇద్దరు. ఎవరు తెలుసా మీకు? ఈయన ఎవరు, నేను పాలమ్మిన పూలమ్మిన అంటాడు మల్లారెడ్డి, చామకూరు మల్లారెడ్డి. ఆయన ఒకడు, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వీళ్ళంతా తానా అంటే తందానా అనే రకం అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏమీ చేయడం లేదు. శ్రీనివాసరెడ్డి గురించి ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, అంటే స్పీకర్ శ్రీనివాసరెడ్డి, మాజీ స్పీకర్. ఏం చేయగలరు వీళ్ళు? ఏమో ఆపగలిగారా? ఆపలేదు. మరి కోర్టు వాళ్ళది ఏమైనా నోటీసులు ఏమైనా ఇప్పిస్తున్నారా అంటే మరి చూడాలి, రాబోయే కాలమే చెప్తుంది అనమాట. జంపింగ్ అనేది ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు. నేను కూడా ఎంకరేజ్ చేయడం లేదు. వాళ్ళు కావాలంటే రాజీనామా చేసి కొత్త పార్టీలోకి చేరిన తర్వాత అక్కడ గెలవాలి, మేము మగవాళ్ళమని అనిపించుకోవాలి. అంతేగాని ఒక పార్టీలో గెలిచి నేను వేరే పార్టీకి పోదానన్నాను సబబు కాదు. చంద్రశేఖరరావు ఇప్పుడే అవమానంలో ఉన్నాడు, చాలా అవమానపడుతున్నాడు. ఇంతకన్నా ఘోరమైన అవమానం ఈయనకు ఉండదుగా.